సో క్యూర్ పరిధిలో ఉన్న పెట్రోల్ డీజిల్ ఆటోలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. సో దానికి సంబంధించి 200 కోట్ల బడ్జెట్ కూడా ఇప్పటికే రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో దీనికి సంబంధించి ఆటో డ్రైవర్లు ఏమనుకుంటున్నారు, సో ఆటో డ్రైవర్ల యూనియన్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి రెడీగా ఉన్నారా? మరి పాత పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అన్నింటినీ, ఆటోలన్నింటినీ ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి దానికి ఏం చెప్తారు మీరు? దీంట్లో ప్రత్యేకించి ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఆటో కార్మికులు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను కూడా చూసిన మంత్రి గారి వీడియో, రవాణా శాఖ మంత్రి పొన్నం గారి వీడియో చూసిన. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజ్ ఏంటంటే, ఈ పెట్రోల్మెంట్ ఏదైతే సిస్టము వెహికల్స్ ఇంజన్ అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఈ వెహికల్స్ను మార్చుకో అనేది దీనికో చైర్మన్, దీనికో బోర్డు ఇప్పుడు కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది. ఆ రోజుల్లో వాళ్ళు 15,000 ఇస్తుంటే డ్రైవర్లు కొంచెం ముందుకు రాలే. మేము ఆ రోజుల్లో 50,000 అడిగినాం. ఇక్కడ 18,000 చిల్లర ఆటోలు గ్రేటర్ హైదరాబాదు పరిధిలో అవుటర్ లోపల ఉన్నాయి. నేను ఇప్పుడు కాదు, గత సంవత్సరం కిందనే నా స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రానిక్ వాహనాల కంపెనీ మీటింగ్ పెడితే స్వయాన ముఖ్యమంత్రి గారే ఆ మీటింగ్ ద్వారా ప్రకటించింది ఏంటంటే, గ్రేటర్ హైదరాబాదు పరిధిలో పొల్యూషన్ పెరిగిపోతుంది, గ్రేటర్ హైదరాబాదు అవుటరు లోపల ఉన్న బండ్లన్నీ అవుటర్ అవతలకు పోవాలి అన్నాడు. నేను ఎమ్మటే స్టేట్మెంట్ ఆ రోజు కూడా డిమాండ్ ఏం చేసిన, వాళ్లకు ఇంజన్ ఎక్స్చేంజ్ చేసిన ఆపరని ఇవ్వండి, లేదా కొత్త వెహికల్స్ అని ఇవ్వండి. మీరు అకస్మాత్తుగా ప్రకటిస్తే వీళ్ళు ఏమైపోవాలని చెప్పి ఆందోళన చేసిన డ్రైవర్లని ఆ రోజు ప్రకటించిన. నేను ఈరోజు కూడా ఏం చెప్తున్నా అంటే, ప్రతిసారి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాకు గౌరవం, ఆయన బడుగు బలహీన వర్గాల బిడ్డను మీకు అన్యాయం చేయనని చెప్పి ఆయన మంత్రి అయిన కొత్తలో మాకు పిలిచి చెప్పిండు. కానీ మేము ఇది 3వసారి సమ్మెకు పోవడం. మేము సమ్మెకు పోయిన టైంలో ఇట్లాంటి స్టేట్మెంట్లు చేస్తుండు. ఇలా కొత్తగా కాదు, ఇది ఆల్రెడీ జీవో ఉంది. మేము ఏమంటున్నామంటే, ఈ 18,000 ఆటోలు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయో ఆ వెహికల్స్ లేవు, అవన్నీ పాత బండ్లు అయిపోయినాయి. అందులో 29, 28 బండ్లు ఉన్నాయి. అవన్నీ గ్రేటర్ హైదరాబాద్ లిమిట్ కింద అప్పుడు తీసుకున్న బండ్లు. అవి అంటే డీజిల్ కానీ పెట్రోల్ కొన్ని ఉన్నాయి. అవి కొన్ని ఫైనాన్సర్ల చేతిలోకి వెళ్ళిపోయినాయి, కొన్ని ఖరాబ్ అయిపోయినాయి, కొన్ని చేతికి లేవు, ఎక్కడో అక్కడక్కడ కొన్ని నడిస్తే నడవచ్చు. లేని బండ్లకు మేము 1,50,000 సబ్సిడీ ఇస్తాం, మీరు మార్చుకోరి. పొల్యూషన్కి మేము మనుషులమే కదా, అసలు అందరికంటే ఎక్కువ రోడ్డు మీద నడిపేదే ఆటో డ్రైవర్లు పొల్యూషన్లో. మేము కోరుకుంటాం కదా. మేమేం కోరుకుంటున్నాం ఆటో సంఘాలుగా, ఆటో నాయకునిగా నేనేం కోరుతున్నా అంటే, మీరు ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు తెచ్చారో దాంట్లో కూడా గమ్మతి మోసం జరిగింది. మొన్న సంవత్సరం క్రితం ఇచ్చినటువంటి 40,000 కొత్త ఆటో పర్మిట్లు ఇచ్చారు గ్రేటర్ హైదరాబాద్లో. 40,000ల్లో వీళ్ళు ఫైనాన్సర్లకు, దళారులకు లోబడి అధికారులకు ఉమ్మక్కై మరి పొల్యూషన్ వద్దనుకున్న వాళ్ళు మరి ఈ సంవత్సరంలో 20,000 ఎల్పిజి ఆటోలు ఎట్లా ఇచ్చారు? వీళ్ళు 20,000 ఆటోలు ఇచ్చారు. మరి అదే 20,000 ఎలక్ట్రిక్ వాహనాలు కూడా, ఆటోలు కూడా, ఈవీ వెహికల్స్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ బండ్లు 2,000 సేల్ అయినాయి. ఎందుకు? కారణం ఏమిటి? వీళ్ళు నిబంధన పెడుతున్నారు. అంటే ఆటో పేరు మీద ఉంటే ఇంకో ఆటో ఇవ్వద్దు అంటే ఎవరి కోసం పెడుతున్నారు ఇది? ఫైనాన్సర్లకు ఏదైతే మార్కెట్లో వాల్యూ ఎక్కువ ఏది ఉందంటే ఎల్పిజి సిఎన్జి బండి వాల్యూ ఉంది. కాబట్టి వాళ్ళు ఈ బండ్లకు అధికారత్వం కుమ్మక్కై ఈ బండ్లు రిలీజ్ కాకుండా చేస్తుంది ఫైనాన్సర్లు, మార్వాడి ఫైనాన్సర్లు చేస్తున్నారు. ఇది చాలామంది తెలియదు. ఇది నువ్వు ఆ బండ్లు రిలీజ్ చేయి, 1,50,000 ఏదైతే నువ్వు ఇలా సబ్సిడీ ఇస్తా అంటున్నావో, నువ్వు ఫ్రీగా కొత్త ఆటోలు తీసుకుంటావు, ఈ ఏదైతే ఈవీ వెహికల్స్ ఇస్తా అంటున్నావో ఆ 1,50,000 సబ్సిడీ దానికి ఇయ్యి, మేము స్వాగతిస్తాం. కానీ నువ్వు లేని బండ్లకు నువ్వు ఆశ పెడుతుండు, అంటే లేని దానికి గాలం వేసినట్టుగా. ఇప్పుడు అసలు 18,000 ఆటోలు ఏడున్నాయి? చాలామంది ఆటో డ్రైవర్లు గ్రూపులలో దాన్ని వైరల్ చేస్తున్నారు. ఏంటంటే, ఓహో మన 1,50,000 గవర్నమెంట్ ఇస్తుంది, మనం ఆటో కొనుక్కోవచ్చు అనుకుంటున్నారు. కానీ తప్పు. అది గవర్నమెంట్ ఇచ్చేది 1,50,000 18,000 ఆటోలకు ఇస్తూ ఉంటుంది. ఆ 18,000 ఆటోలు కూడా లెక్కలు లేవు. వాళ్ళు ఇస్తే మీరు మొత్తం ఇవ్వండి. అదే డీజిల్ వెహికల్ కానీ, అది పెట్రోల్ వెహికల్ కానీ ఇవ్వండి. మేము గతంలో 20 ఏళ్ళ క్రితం 18,000 ఆటోలు లెక్కలేదు అంటున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు కరెక్ట్గా 18,000 ఆటోలకు 200 కోట్లు కూడా బడ్జెట్ కేటాయించింది? మరి ప్రభుత్వం దగ్గర ఆ లెక్కలు వచ్చినట్టు. మరి మీరేమో ఆటోలు ఖరాబ్ అయినాయి, ఆటోలు మూలకు పడ్డాయి, ఆటోలు చాలా వరకు స్క్రాప్ పోయినని చెప్పేసి చెప్తున్నారు. మరి ప్రభుత్వం చెప్పే లెక్కలు ఎక్కంచెలు వచ్చినట్టు. మరి నేను మీకు ఒక గమ్మత్ చెప్తాను, నేను లెక్కతో సహా చెప్తాను. నా పేరున్న బండి ఉంది, AP 29T 0742 నా వెహికల్. 2003 తీసుకున్న ఆటో. అది
పెట్రోల్ బండి తీసుకున్నా, నేను ఎల్పిజి గ్యాస్కి కన్వర్ట్ చేసుకున్నా. కానీ గవర్నమెంట్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారంగా అది పెట్రోల్ వెహికల్గానే ఉంటుంది. అర్థమైందా? మీరు చెప్పిన జవాబు వచ్చిందా? వీళ్ళు ఇట్లాంటివి వెతికిర్రు. గ్రేటర్ హైదరాబాద్లో 29, 28 ఆటోలు చాలామంది ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ మీద 2003, 4, 5, 6, 7 ఈ టైంలో చాలామందికి ఎస్సీ ఎస్టీలకు ఈ బండ్లు ఇచ్చారు. ఏం జరిగింది ఇక్కడ అంటే ఈ ఎల్పిజి పెట్టుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఒత్తిడి చేసినప్పుడు చాలామంది శక్తి గ్యాస్ అని, సా గ్యాస్ అని, రకరకాల నానో గ్యాస్ అని రకరకాల కంపెనీలు వచ్చినాయి. అలా చాలామంది ఈ ఎల్పిజిని పెట్రోల్ బండ్ని కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఇల్లీగల్ పెట్టుకోరు. అట్లాంటి బండ్లే మిగిలినాయి ఇప్పుడు. అంటే పేపర్ మీద బండి ఉంటుంది, డిపార్ట్మెంట్ దగ్గర పేపర్ మీద బండి ఉంటుంది, ఆర్సీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ రోడ్డు మీద బండి ఉండదు. అట్లాంటివి వీళ్ళు గుర్తించారు. కాబట్టి ఇది తప్పు. మేము రెండోది మళ్ళీ ఏం చెప్తున్నాం, మేము డిమాండ్ చేసింది ప్రభుత్వాన్ని, మేము సమ్మెకు పోతున్నాం ఈ నెల 24న. ఈ సమ్మెలో మేము ఏమడిగినాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ప్రధానమైన 3 డిమాండ్లు పెట్టినాం. ఒకటి, గ్రేటర్ హైదరాబాదు పరిధిలో నిత్యావసర సరుకుల ధరలకు అనుకూలంగా ఆటో మీటర్ ఛార్జీలు పెంచండి. 14 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్లకు మీటర్ రేటు లేవు. అది పెంచితే కదా నా కడుపు నిండేది. నువ్వు విధించి పెట్టి అది మాట్లాడితే ఎట్లా? ఆ డిమాండ్ మాకు కావాలి. ఏదైతే మీరు సంక్షేమ బోర్డు ఆటో మోటార్ రవాణా కార్మికులకు ఇస్తాను మాట ఇచ్చినవో, మాట చెప్పుడు కాదు. మీరు ఎలక్షన్లో మాట చెప్పారు, 3 ఏళ్ళు అయింది, ఇచ్చిర్రా? రేవంత్ రెడ్డి మేము ఇస్తున్నాం అన్నాడు, 12,000 ఇచ్చిండా? మాటలు చెప్పుడు కాదు. మీరు అధికారికంగా ఆటో సంఘాల నాయకులను మీ ఆఫీసు పిలవండి, మీ అధికారులను పిలవండి, మా ముందు మాట ఇవ్వండి, మీరు జీవో తయారు చేయండి, బోర్డు తయారు చేయండి, అప్పుడు మేము సమ్మెని ఆలోచన చేస్తాం. అంతేగాని ఈ 3 ఏం చేయకుండా ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే, నిన్న మొన్న జరిగిన ప్రచారాన్ని వీళ్ళు కొంచెం తొక్కే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి గారు. ఏంటంటే ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాలను ఆర్టీసీకి అనుసంధానం చేస్తూ అంటారు, అది ఎంత ప్రమాదం. ఆల్రెడీ బండ్లు వచ్చి ఉన్నాయి. అంటే డ్రైవర్ల నుంచి వ్యతిరేక వస్తుందా రాదా అని చెప్పి లీకులు ఇచ్చి పేపర్ ద్వారా, మీలాంటి టీవీల ద్వారా లీకులు ఇచ్చి దాన్ని ఆపిర్రు. రేపు అవన్నీ అనుసంధానం చేస్తే మొత్తం ఆటో డ్రైవర్ల ఉపాధి అంతా ఆల్రెడీ 50% పోయింది, ఉన్నది కూడా పోతారు. వాళ్ళు ఆల్రెడీ ఊరేసుకోరు, ఒకసారి ఫ్యామిలీ ఊరేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఆర్టీసీకి లింక్ చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటి అంటే ఎట్లా, దానికి సంబంధించి ఏం చెప్తారు? మరి ఆర్టీసీకి సంబంధించి మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు 20,000 ఆటోలు ఉన్నాయి అనుకుందాం. ఉదాహరణ, హైదరాబాద్ నగరంలో బస్సులు ఉన్నాయి, జిల్లాల పంటి కూడా పోయేటి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు 20,000 ఆటోలను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఆపరేట్ చేస్తారు. మన ఉపాధి పోయినట్టేగా. ఇది మేము వ్యతిరేకిస్తున్నాం. ఇంప్లిమెంట్ కాలేదు కదా. ఆ రెడీగా ఉన్నాయి బండ్లు, ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి, చర్చలు జరిగినాయి. కాకపోతే అధికారులు బయటికి చెప్తలేరు. ఇప్పుడు ఫ్రీ బస్సు తెచ్చారు, ఏమో ప్రకటించింది కానీ ఏమైతే తీయన్నట్టుగా డ్రైవర్లు ఊరుకురు, ఇంప్లిమెంట్ చేయలే, ఉపాధి పోయిందా లేదా? 50% పోయింది. ఎంతమంది చచ్చిపోయారు? 210 మంది చచ్చిపోయారు. కాబట్టి మా డిమాండ్లు ప్రధానమైన చెప్తున్నాం. ఇప్పుడు కూడా మీడియా ద్వారా ప్రభుత్వానికి కానీ మా ఆటో డ్రైవర్లకు ఇద్దరికి చెప్తున్నాము. ఆటో డ్రైవర్లకేమో సమ్మె కొనసాగుతుంది. మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసి మీరు కంగారు పడొద్దు. సమ్మె ఉంటుందో ఉండదో అని ఆందోళన చెందొద్దు. బరాబర్ సమ్మె ఉంటుంది. ఒకవేళ సమ్మె ఉండొద్దని డ్రైవర్లు కోరుకున్నా, ప్రభుత్వం కోరుకున్నా, మేము ప్రధానమైన 3 డిమాండ్లు: ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, 12,000 రూపాయలు ఇవ్వాలి, ఆర్టీసీకి ఇస్తున్నటువంటి ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని మేము అనుసంధానం చేస్తుంటారో దాన్ని వెంటనే విరమించుకోవాలి. ఈ 4 చాలా ప్రధానమైనవి. కాబట్టి మేము 14 ఏళ్ళు మీటర్ ఛార్జీలు పెంచలేదని చెప్పేసి మీరు చెప్పారు. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ అనుబంధంగా మీరు ఆటో యూనియన్లో కొనసాగుతున్నారు. మరి 10 ఏళ్ళు ఎందుకు అడగలేదు మరి ఆ ప్రభుత్వాన్ని? ఆ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము కూడా అట్టి అనుబంధ సంఘం అయినప్పుడు మేము కూడా ఫైట్ చేసినాం. అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే కరోనా 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ కరోనా టైంలో ఇక మనం ఈ మీటర్ రేట్ల గురించి అడిగినా కానీ ప్రజలంతా ఆగం మీద ఉన్నారు. ఇప్పుడు ఏం వేస్తాంలే అని చెప్పి ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపలేదు. డ్రైవర్లు కూడా ఈ ఓలా ఊబరు పెట్టుకొని ఆ మీటర్ మీద లేకుండా పోయారు. కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి అంటే, ఈ ఓలా ఊబర్ యాప్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అనేక రకరకాల కంపెనీలు వచ్చినాయి. వారు విపరీతంగా దోపిడీ చేస్తారు. ఇప్పుడు జనాలకు కూడా లాభం లేదు. ఇప్పుడు నేను ఆటో నడుపుతా, ఇప్పుడు బంజారాస్ కాంచాలి, ఇప్పుడు నేను ఉప్పల్కి వస్తా. ఆ మీటర్ రేటు ఇప్పుడు అక్కడి నుంచి మీకు 100 రూపాయలు అయితే వాడు 150 వేస్తాడు. పీక్ టైం అని చెప్పి, నైట్ పూట ఎక్కువ అని చెప్పి, వర్షాలు పడ్డా ఆటోలు దొరికిన టైంలో మీరు ప్యాసింజర్కి రేట్ ఎక్కువ వేస్తుండు. ఆ డబ్బులు ఎవరు పోతున్నాయి? కంపెనీకి పోతున్నాయి.
ఆటో డ్రైవర్కి ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు 50 రూపాయలు మీ మీద వేసిండు అనుకో, అందులో నాకు 5 రూపాయలు 3 రూపాయలు నాకు కమిషన్ లెక్కన ఏదో ఎక్స్ట్రా కమిషన్ పేరుతో ఇస్తుంది తప్ప 50 రూపాయలు కంపెనీకి పోతున్నాయి అంటే శ్రమ దోపిడే కదా. మనం గతంలో మేము కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పుడు అనుకునేది శ్రమ దోపిడీ, విదేశీ కంపెనీలు ఇక్కడ దేశాన్ని దోపిడీ పీడనకు గురి చేస్తున్నాయి, ఇక్కడ సంపద అంతా కొల్లగొడుతుందని చెప్పి మేము ఎప్పుడో చిన్నప్పుడు కమ్యూనిస్ట్ క్లాస్లో వినేది. కానీ ఇలా మా ఆటో రంగంలో కూడా వచ్చింది అది. మరి శ్రమ దోపిడీ చేస్తున్నట్టే కదా. మేమేమంటున్నాం అంటే ప్రభుత్వమే ఒక యాప్ ఇవ్వమంటున్నాం. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ నడిపే ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ఛానళ్ళు మాత్రం మా ద్వారా 100 కోట్ల రూపాయలు వస్తున్న సంవత్సరానికి, మరి ఒక యాప్ మెయింటైన్ చేయలేరా? కాబట్టి మాకు యాప్ ఇవ్వమంటున్నాం. ప్రైవేట్ నిన్న మన కొన్ని విజిటింగ్ కార్డు సంఘాలు ప్రైవేట్ యాప్ల మీద కొట్లాడుతున్నారు మాకు రేటు. వాడేవాడు పెంచడానికి ప్రైవేట్ వాడు ఎందుకు పెంచుతాడు? ఆపరేట్ చేయాల్సింది ప్రభుత్వం కదా. ప్రభుత్వం పిలిచి వాడు చర్చలకు పిలిచి కంపెనీ వాళ్ళు పిలిచి మమ్మల్ని పిలిచి వాడు ఒక రేట్ డిసైడ్ చేస్తే వాడు పెంచుతాడు. మేము అంటున్నాం మినిమం 50 రూపాయలు, కిలోమీటర్కు 20 రూపాయలు అని అడుగుతున్నాం. అది ఇస్తాడా, ఎంత ఇస్తాడా, ఏమి ఇస్తాడా ప్రభుత్వం తేల్చాలి, రవాణా శాఖ తేల్చాలి, అక్కడ సంక్షేమ బోర్డు సంబంధించినటువంటి లేబర్ శాఖ తేల్చాలి. ఈ ఇద్దరు అనుసంధానం ఉండేది మా డిపార్ట్మెంటు. కాబట్టి వీళ్ళిద్దరు తేల్చాలి. ఎవరో అనాముకులకు వచ్చి ప్రైవేట్ వాడు ఏమైనా చేస్తాడు? ప్రపంచం అంతా ఉంది ఓలా ఊబర్ అనేది. ఈ ఒక రాష్ట్రంలో లేదు, ఈ ఒక దేశంలో లేదు. వాడు మా కంట్రోల్కి ఎట్లా వస్తాడు? కొంతమంది అమాయకులు తెలిసి తెలవకగా వాళ్ళు కంపెనీలతో ఏదో మాట్లాడుకొని డ్రైవర్లను కన్ఫ్యూజ్ చేస్తారు. అయిపోయింది గవర్నమెంట్ మా సంక్షేమ బోర్డు ఇచ్చేసే. అసలు మొన్న వాళ్ళు ఇస్తానేది ఎవరిది? ఇది ఏదైతే స్విగ్గీ జొమాటో, ఆ జొమాటో కొట్టుకొని టమాటో కొట్టుకొని వాడు కార్మికుడు మేము కాదంటలేము, వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇవి అంటున్నాం. కానీ ఆటో వాళ్ళను జొమాటోని ఒకతన మిక్స్ చేసి ఎవరికి ఏ హక్కు ఇస్తుందో తెలియకుండా దానికి జీవో లేదు, చర్చ లేదు. యాప్ బేస్డ్కి సంబంధించి గిగ్ వర్కర్లు కూడా ఒక చట్టం తీసుకొస్తుంది. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు కదా. గిగ్ వర్కర్కి సంబంధించి కూడా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళ డిమాండ్స్ ఈ డిమాండ్స్ వేరా, లేకపోతే వాళ్ళకి చేస్తే మీకు ఏమైనా నష్టమా ఏంటి అసలు? ఇప్పుడు ఇక 2 సమస్యలు ఉన్నాయి. ఎప్పుడైనా మోటార్ రవాణా అంటే ఇప్పుడు లారీకి 4-6 టైర్లు ఉన్న సంక్షేమ బోర్డు ఆయనకు కూడా వస్తుంది, కారుకు 4 టైర్లు ఉన్న సంక్షేమ బోర్డు ఆయనకు కూడా వస్తుంది, నా ఆటోకు 3 టైర్లు ఉన్నా నాకు కూడా సంక్షేమ బోర్డు వస్తుంది. ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుంది? ఏదైతే ఇప్పుడు యాప్ బేస్డ్ అంటుర్రో అది మోసం. అది ఇప్పుడు 2 వీలర్ వెహికల్స్ ఉన్నాయి కదా, వాడు ఓన్ ప్లేట్ వాడు కూడా యాప్ పెట్టుకుంటుండు, అక్కడ నా ఉపాధి కూడా పోతుంది. ఓన్ ప్లేట్ వాడు చట్టబద్ధం ఎట్లయితాడు? ఇప్పుడు ఎవరికి పడితే వానికి ఇచ్చి చట్టం ఎట్లయితే చట్ట విరుద్ధం కదా. ఇప్పుడు చట్టబద్ధంగా వాళ్ళకి ఏదైతే ఎల్లో ప్లేట్ మీద మోటార్ వాహనం చట్ట ప్రకారంగా ఉన్నటువంటి యాప్ బేస్డ్ వరకు మనకి ఇవ్వమను, క్యాబ్ వాళ్ళకి ఇవ్వమని వద్దంటలేము. కానీ మాకేమి ఇస్తున్నావో తెలుస్తలేదు కదా. ఇప్పుడు నువ్వు చట్టంలో ఏం పొందపరిచినావు, ఏం జీవో తీసుకొచ్చినావు, ఎవరినో ఇద్దరిని కూర్చోబెట్టుకొని అధికారులు మాట్లాడబట్టి ఇప్పుడు అది 3-4 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఇప్పటివరకు క్లారిటీ లేదు. 15 ఆగస్టు నాడు ప్రకటిస్తామని చెప్పారు, చెప్పుడు తప్ప దాని బోర్డు ఎక్కడ పోయింది, దానికి ఒక కమిషనర్ ఉండాలి, దానికి ఒక చైర్మన్ ఉండాలి, దానికి ఒక డైరెక్టర్ ఉండాలి, మొత్తం ఒక సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టంలో మాకేమిస్తున్నామని తెలిసినప్పుడు మేము వ్యతిరేకిస్తాం, మాకు అనుకూలంగా ఉంటే స్వాగతిస్తాం. కానీ వాళ్ళని మమ్మల్ని తంట కలుపుతాం. ఆటో రంగం అనేది లక్షలాది మంది ఉన్నారు, పెద్ద రంగం ఇది. మా ద్వారా ప్రభుత్వానికి కోట్ల ఆదాయం పోతుంది. మరి మమ్మల్ని కూడా చూడాలి కదా, మేము అది కొడుతున్నాం. అందుకే మేము ఏం పెట్టుకున్నాం, జేఏసీగా యాప్ ఆధారిత సంఘాలు, తెలంగాణ రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత సంఘాలు, అది క్యాబ్ కావచ్చు, ఆటో కావచ్చు. రెండోది ఇతర సంఘాలు ఏంటంటే మేము 30-40 సంవత్సరాలుగా ఈ రంగాన్ని నడుపుకుంటా వీళ్ళ కష్టాల మీద పనిచేస్తున్నాం. ఒక యాప్ కోసమే కాదు కదా, ఈ సంక్షేమ బోర్డు కోసం కొట్లాడాలి, రేట్ కోసం కొట్లాడాలి, పోలీసు వాళ్ళు ఈ ఛానల్ కోసం కొట్లాడాలి. ఆర్టీఏ లైసెన్స్ సమస్య పెద్దగా ఉంది. ఇప్పుడు లైసెన్స్ రిన్యూవల్ అయితే లేదు తెలుసా, బండ్లు సీజ్ చేస్తారు. నిన్న మా ఫ్రెండ్ నేను మాట్లాడిన సిఐ తోటి అసలు పోలీసు వాళ్ళకి సంబంధం లేదు, అయినా సరే అది ఇల్లీగల్ బై, నీ లైసెన్స్ రిన్యూవల్ అయిపోయిందంటే నువ్వు లైసెన్స్ లేనట్టు లెక్క, లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నాను చెప్పి బండి తీసుకుపోయి గోషమల్ పిఎస్లో పెట్టిండు. ఫైనల్గా చెప్పండి, ఈ నెల 24వ తారీఖు నుంచి మీరు సమ్మెకు దిగుతున్నారు. సో గతంలో కూడా మంత్రితోని చర్చలు జరిపారు, సమ్మెకు సంబంధించి విరమించుకున్నారు. సో 24కి సంబంధించి ఏమైనా ప్రభుత్వం మరి చర్చలకు పిలిచిందా? దానికి సంబంధించి ఏం చెప్తారు? ఒకవేళ ప్రభుత్వం చర్చలకు పిలిస్తే పోతారా? సమ్మె గురించి ఏం చెప్తారు ఫైనల్గా? నాకు ఈరోజు రవాణా శాఖ మంత్రి గారి స్టేట్మెంటు వీడియో చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినటువంటి స్టేట్మెంట్ తప్ప మాకు ఉపయోగపడేది కాదు. మేము సమ్మెకు పోయేముందే క్లారిటీగా మాట్లాడినాం, మీరు చిత్తశుద్ధి ఉండి ఆటో కార్మికులకు న్యాయం చేయాలనుకుంటే ప్రభుత్వ పక్షాన మా ఆటో సంఘాల నాయకులను పిలవండి, మీతో చర్చలు బరాబర్ చేస్తాం. మాకు ఏమి ఇస్తారో అక్కడ లిఖితపూర్వకంగా ఇస్తారా హామీ అనేది అధికారుల ముందు చెప్పియాలి, మాట చెప్పుడు కాదు. మాటలు ఇదివరకు చెప్పింది కాబట్టి మేము నమ్మతలేం. పోయినసారి కూడా స్వయాన మంత్రి గారు ఎవరికో కాదు నాకే ఫోన్ చేసి, తమ్ముడు మనం బలమైన వర్గాలము, కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం, నాకు తెలుసు ఈ రంగంలో ఉండేది కూడా పేద వర్గాలే, ఈ రాత్రి మీరు సమ్మె విరమించండి, రాత్రి మా ఇంటికి రండి,
నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా అమలు చేస్తానని చెప్పిండు. సంవత్సరం గడిచిపోయింది కాబట్టి నమ్మ పరిస్థితి లేదు. కాబట్టి మేము ఏదున్నా చర్చలు పిలిస్తే పోతాం, కానీ మా డిమాండ్లు నెరవేర్చేటట్టు వాళ్ళు హామీ ఇస్తేనే ఆలోచన చేస్తాం తప్ప అప్పటిదాకా చెయ్యం. ఇప్పుడు ఈ వీడియో చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, సమ్మె కొనసాగుతుంది. ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మెకు కావాల్సినటువంటి యాక్టివిటీ అంతా అన్ని జిల్లాలల్లో ర్యాలీలు, పోస్టర్ రిలీజు, సదస్సులు అన్నీ ఏ జిల్లా కాచి నిర్వహించుకుంటారు. మేము కూడా ఆ కార్యక్రమాలు ముందు తీసుకుపోతున్నాం. ఏదేమైనా మళ్ళీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, మీరు నిజాయితీగా డ్రైవర్లను సాయం చేయాలనుకుంటే, న్యాయం చేయాలనుకుంటే 12,000 ఇవ్వండి, సంక్షేమ బోర్డు ఇవ్వండి, మీటర్ రేట్లు పెంచండి. అది సో ప్రభుత్వం ఏదైతే కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొస్తుందని ఒక ప్రతిపాదనపై ఆటో డ్రైవర్లు అయితే పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్లో ఉన్నారు. సమ్మెకు పోతున్నాం అన్న టైంలో ఖచ్చితంగా ప్రభుత్వం కొన్ని ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. సో ఆటో డ్రైవర్లకు నిజంగా మేలు చేయదలుచుకుంటే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినట్టు ప్రతి నెల 1,000 రూపాయలు ఇస్తారో దానికి సంబంధించి చేయాలి. అట్లనే గత 14 ఏళ్ళుగా మీటర్ ఛార్జీలు పెరగలేదు. సో కిలోమీటర్కి ఇంత ఛార్జ్ అంటూ మీటర్ ఛార్జీలు కూడా పెరిగితే ఆటో డ్రైవర్లు కూడా చాలా వరకు సంతోషపడే వ్యవస్థ ఉంటుంది. బట్ ఇప్పుడు తీసుకొచ్చే ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో దీని వెనకాల ప్రభుత్వ పెద్ద కుట్ర ఉంది అని కూడా మాకు అనుమానం కలుగుతుంది. సో ఈ నెల 24 తారీఖు నుంచి ఎట్టి పరిస్థితుల్లో బంద్ అయితే విరమించేది లేదు. ఒకవేళ ఈలోపు ప్రభుత్వం చర్చలకు పిలిచి మాకు ఖచ్చితంగా లిఖితపూర్వమైన హామీ ఇస్తే బంద్కు సంబంధించి ఆలోచిస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో బంద్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ చెప్తున్న వేముల వీరయ్య చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గజపతో సురేష్ RTV కోసం హైదరాబాద్.